వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి ఇప్పుడు ఊరించే వంటలో ఎవరెవరు ఎలాంటి వంటలు చేయబోతున్నారో చూద్దామా? హాయ్, ఊరించే వంటకు స్వాగతం. ఈ రోజు నేను చెప్పకుండానే మీకు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో అర్థమైపోయింది కదండి. ఎస్, పొట్లకాయలు. మరి ఈ మెయిన్ ఇంగ్రీడియంట్ ని చక్కగా ఎలా తీసుకొని ఈ రోజు నేను వచ్చేసాను హైదరాబాద్ లో గ్రీన్ పార్క్ కాలనీలో ఉంటున్న మన పార్టిసిపెంట్స్ ఇంటికి. మరి ఇక్కడ అందరూ కూడా రెడీగా ఉన్నారు. ఫస్ట్ వీళ్ళందరినీ పరిచయం చేసుకొని ఎవరి పొట్లకాయ వాళ్ళకి ఇచ్చేసి ఇవాళ ఊరించి వంటలు ఏంటో చూద్దామా? హాయ్ అండి. హాయ్, బాగున్నారా? బాగున్నానండి. వెరీ గుడ్. సో ఇప్పుడు మన పార్టిసిపెంట్ సరిత గారు. సరిత గారు ఒకసారి అందరికి హాయ్ చెప్పండి. సరిత గారు ఎవరు వచ్చారు మీకు సపోర్టర్ గా? మా సిస్టర్ శ్వేత. హాయ్ శ్వేత. వాళ్ళకి కూడా హాయ్ చెప్పండి. హాయ్ అండి. హాయ్ అండి. బాగున్నారా? మీరు ఎలా ఉన్నారండి? బాగున్నానండి. సో ఇప్పుడు మన ఇంకో పార్టిసిపెంట్ శ్రీలత గారు, మీరు కూడా హాయ్ చెప్పండి అందరికి. మీకు ఎవరు వచ్చారు సపోర్టర్ గా? సిస్టర్ వచ్చారండి. పేరు రాణి. హాయ్ రాణి గారు. హాయ్. వాళ్ళకి కూడా చెప్పండి. హాయ్. వెరీ గుడ్. ఓకే, సో మరి మన పార్టిసిపెంట్స్ వాళ్ళ సపోర్టర్స్ పరిచయాలు అయిపోయాయి కదా. ఇంక ఈ రోజు సస్పెన్స్ లేదు, మీకు అర్థమైపోయింది కదా. ఇది మీ పొట్లకాయ, ఇది మీ పొట్లకాయ. థ్యాంక్ యూ అండి. ఓకేనా? సో ఈ పొట్లకాయలతో చక్కగా మంచి ఊరించి వంటలు చేయాలన్నమాట. తప్పకుండా. తప్పకుండానా? మా ఆహ్వానాన్ని మన్నించి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ గీత గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చక్కగా చెప్పారు, చాలా ముద్దుగా. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మీ ఇద్దరు సిస్టర్స్తో మాట్లాడేసుకొని గబగబా చెప్పేస్తే మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? కానివ్వండి. ఓకేనండి, మొత్తానికి చాలాసేపు మాట్లాడేసుకున్నారు. ఏం మాట్లాడుకున్నారు కనుక్కుందాం. సరిత గారు, పొట్లకాయ ఏం చేస్తారు? పొట్లకాయ ఆవ పెరుగు తయారు చేస్తున్నానండి. పొట్లకాయ ఆవ పెరుగు. ఓకే. శ్రీలత గారు మీరు? పొట్లకాయ చక్రాలండి. పొట్లకాయ చక్రాలా? పిల్లలకి చాలా ఇష్టం అండి. స్నాక్ ఐటమా? స్నాక్ ఐటమ్. ఈవినింగ్ అవర్స్ వేడివేడిగా తింటే చాలా బాగుంటాయా? అందులో వర్షం పడాలి. అవునా? చాలా సరే, మీరు ఇప్పుడు అవన్నీ గుర్తు చేయొద్దు, ఎందుకంటే మళ్ళీ వెంటనే తినేయాలనిపిస్తుంది. సో మొత్తానికి ఇవిడేమో పొట్లకాయ ఆవకూర, ఇక్కడేమో పొట్లకాయ చక్రాలంట. సో ఇద్దరికి చక్కగా కొట్టుకోకుండా చెరొక పొట్లకాయ తీసుకొచ్చా అందుకే. ఓకేనా? బాగా కట్ చేసుకొని చక్కగా వంట చేసేయండి. ఫస్ట్ ఎవరు చేస్తారు ఇంతకి? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఏం చేద్దామా? ఓకే అండి. ఓకే, మొత్తానికి సరిత గారు ఫస్ట్ వంట చేస్తారండి. మరి పొట్లకాయ ఆవు పెరుగు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పొట్లకాయ ఆవు పెరుగు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పొట్లకాయ ముక్కలు 1 కప్పు, చిలికిన పెరుగు 1 కప్పు, వేయించిన శనగపప్పు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, ఆవాలు 2 టీ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, పసుపు చిటికెడు, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. పొట్లకాయ ఆవు పెరుగు తయారీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సరిత గారు స్టార్ట్ చేద్దామా? ఓకే, ఇదిగోండి స్పూన్. ఫస్ట్ మనం ప్యాన్ లో మంచి నూనె పోసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, జీలకర్ర వేసుకోవాలండి. ఉడికించిన పొట్లకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఏంటండి పాట ఒప్పు చెప్పినట్టు చెప్తున్నారు, మీరు టీచరా? అవునండి, మీరు బాగానే గుర్తుపట్టారు. మీరు అచ్చం లెసన్ చెప్పినట్టే చెప్తున్నారు తెలుసా. తెలుగు టీచరా? కాదండి, మ్యాథమెటిక్స్ టీచర్. లెక్కల టీచరా? ఎందుకు మీకు మ్యాథమెటిక్స్ అంటే చాలా భయం, కానీ అదే ఈజియెస్ట్ అండ్ స్కోర్. ఆ విషయం నాకు మొత్తం చదువు అయిపోయినా తెలిసింది. అలాగా. ఇది కొంచెం సేపు వేగాలండి. వేయించుదామా? ఓకే, మీరే వేయించుకోండి. ఓకే. మ్యాథ్స్ టీచరా మీరు? అవునండి. వాళ్ళకి చెప్తారు? 8th, 9th, 10th స్టాండర్డ్ అండి. అంతేనా? సూపర్ కదా. మీకు మ్యాథ్స్ అంటే బాగా ఇంట్రెస్టా? అవునండి. బాగా వేగిపోవాలా? కొంచెం ఆల్రెడీ మనం ఉడికించాం కదండి వేడిలో, అంత వేయకున్నా పర్వాలేదు. తర్వాత 2-3 కరివేపాకు చెమ్మలు వేసుకోవాలి. మీకు ఈ కూర ఎవరు నేర్పించారు చెప్పండి? మా అమ్మగారు నేర్పించారండి. సేమ్ ఇలాగే చెప్పారా మీకు? ఇలాగే చెప్పారండి. కొంచెం మర్చిపోతే 2 దెబ్బలు కూడా వేసేది. సరే, అయ్యో మన కర్ర మీరు తీసేసుకున్నారే వేయడానికి. దెబ్బలు వదిలే కానీ ఆవిడ చక్కగా మీకు ఎలా చెప్పారో మీరన్నీ ఇప్పుడు పిల్లలు కనుక బట్టి పద్యాలు అప్ప చెప్పేస్తారు కదా, ఏం అలాగే చెప్తున్నారు తెలుసా? అవునండి. ముందు కొద్దిగా మంచి నూనె వేసుకుందాము, ఆ తర్వాత జీలకర్ర వేసుకుందాము. అంటే టీచింగ్ అలవాటు అయిపోయి మీకు అలా అనిపిస్తుంది కదా. బాగా అంటారు. అవునా? మామూలుగా కూడా అలాగే మాట్లాడతారా? అవునండి. ఎందుకు అలా అంటారు? ఏమో, అది అలవాటు అయిపోయిందా? చూసి వాళ్ళకు. అంతేనా? అంతేనండి. ఇంకా వేగాలా? కొంచెం చిటికెడు పసుపు వేసుకుందామండి. వేసుకోండి. సిమ్లో పెట్టండి. ఇది వేగేలోపు మనం ఒకటి పేస్ట్ చేసుకుందామండి. కొన్ని ఏంటివి అవి?
అక్కడ ఉంచేయండి. ఆవాలు, వెల్లుల్లి, పుట్నాల పప్పు, మిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఈ 4 కలిపి పేస్ట్ చేసి పెట్టుకుందామండి. ఓకే, సో ఈ పొట్లకాయ ఆవకూరకి పేస్ట్ రెడీ చేసుకోవాలండి. ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, పుట్నాల పప్పు, పచ్చిమిరపకాయలు ఈ 4 కలిపేసి పచ్చివే, అంతేనా? సో పచ్చివే ఇలాగా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. ఆవకూర అనుకున్నాం కదా, సో ఇప్పుడు ఆ ఆవు పేస్ట్ అంతా కూడా మనకి ఇందులో వస్తుంది అనమాట. బాగుంది వెరైటీగా. ఇది చూడండి ఏంటైంది. ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి. కొంచెం ఆఫ్ చేసే ముందు కొంచెం చిటికడు ఉప్పు కలుపుకోవాలి. కొంచెం స్పూన్ ఇస్తారండి. ఇంక ఆఫ్ చేసేటమేనా? కూర అయిపోయిందా? తర్వాత పెరుగులో కలపాలండి. తీసేసి కలుపుకోవాలా ఇందులో కదా? లేదండి, అంటే పెరుగు స్టవ్ మీద పెట్టేస్తే పెరుగు పాడైపోతుందండి. అవును, ఇరిగిపోయినట్టు అవుతుంది. అందుకే మనం పెరుగు ఇందులో పోయకూడదు. సో ఇది ఆరిన తర్వాత అందులో పోసుకోవాలి. మరి దీనికి కూర ఎందుకు పెట్టారు? ఏ మజ్జిగ పులుసు అట్లాగే ఏమైనా పెట్టుకోవచ్చు కదా? మామూలుగా మనం ఎప్పుడు పెరుగులో ఆవాలు అనేది ఏది వేసుకోము. సో ఇది కొంచెం టేస్టీగా ఉంటుంది అనేసి. అది ఓకే. ఇప్పుడు ఆవకూర అనగానే మనకి బేసిక్ గా ఇలాగా ముద్దకూర లాగా అలాగే వస్తుంది కదా అని పెరుగులో వేస్తున్నారు కదా అని అలా అన్నాను అనమాట. శ్రీలత గారు చాలా సైలెంట్ గా, చాలా కామ్ గా ఈవిడ చెప్పే పాఠాన్ని బాగా వింటున్నారు కదా. మ్యాథ్స్ టీచర్ కదండి, టీచర్ కదా, అందుకని వింటున్నారా? పర్లేదండి, మీకు ఏమైనా డౌట్స్ వస్తే అడగొచ్చు, క్లారిఫై చేస్తారు టీచర్. బాగా చేస్తుందండి. మీకు ఎట్లా తెలుసు? ఫ్రెండ్ కదండి మేమిద్దరము. మీరు ఎందుకు లెక్కలు ఎందుకు అడిగారు? మీరు మా పాపకి చెప్పమని అడిగాను, అందుకనే. ఓకే, సో ఇప్పుడు ఈ ముక్కలన్నీ పెరుగులు వేసుకోవాలా? అవునండి. సో సరిపడంత పెరుగు తీసుకున్నాను ఇప్పుడు నేను. తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ని 2 టీ స్పూన్స్ను కలపాలండి. కలిపి బాగా మిక్స్ చేయాలి. చేసేయండి. చాలా మిక్స్ అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు మనము ఇది వేసేసుకోవచ్చా? పొట్లకాయ ముక్కలు, వేగిన పొట్లకాయ ముక్కలను ఇందులో వేసుకుందామండి. ఓకే ఓకే, అయిపోయినట్టేనా? ఇంకా అయిపోయిందండి. వెరీ గుడ్. గీత గారు, పొట్లకాయ ఆవు పెరుగు తయారైందండి. తయారైందండి. వెరీ గుడ్. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా చెప్తాను. ఓకే, పొట్లకాయ ఆవు పెరుగు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ పొట్లకాయ ఆవు పెరుగు ఎలా తయారు చేస్తారో ఒకసారి చూద్దాం. పొట్లకాయ ఆవు పెరుగు తయారు చేసే విధానం: ఆవాలు, వేయించిన శనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు కలిపి పేస్ట్ చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉడికించిన పొట్లకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, కరివేపాకు, ఉప్పు వేసి వేయించాలి. చిలికిన పెరుగులో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, వేయించిన పొట్లకాయ ముక్కల మిశ్రమం వేసి కలుపుకుంటే పొట్లకాయ ఆవు పెరుగు రెడీ. పొట్లకాయ ఆవు పెరుగు తయారీ విధానం చూసారు కదండి. సరిత గారు, కాసేపు మీ ఆవు పెరుగుని ఇలా పెట్టేద్దామే. సరే. పొట్లకాయ ముక్కలు పెరుగులో నానితే బాగుంటాయి కదా, అందుకే మీరు ముందు చేస్తానన్నారు కదా, అది తెలుసు. రెడీయా మీరు? రెడీ అండి. పొట్లకాయ చక్రాలు అంతేనా? ఓకేనండి. మరి పొట్లకాయ చక్రాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పొట్లకాయ చక్రాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయ స్లైస్లు 1 కప్పు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, బియ్యం పిండి 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, వాము 1/2 టేబుల్ స్పూన్, వంట సోడా చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, చాట్ మసాలా 1/2 టీ స్పూన్. పొట్లకాయ చక్రాలకు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. మరి తయారీ విధానం చూసే ముందు MTR మసాలా అభిరుచులు ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్.